మాది స్టేషన్ కనుపూర్ ఉప్పుగల్ జనగాం జిల్లా. ఇట్లా మొత్తం ముళ్ళలు మూటలు ఎత్తుకొని వస్తారు అన్ని ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 3 రోజులు ఉంటాం, శుక్రవారం దాకా. ఏమేమి తెచ్చుకుంటారు? మందు సుక్క ముక్క అన్నీ తెచ్చుకుంటాను. ఏం చేస్తాను? మందు 8 PM ఫుల్ బాటిల్. మరి సరిపోద్దా 3 రోజులకు? ఉంది ఇంకా హాఫ్, ఒకటి తల్లికి అరవేయడానికి, ఫుల్ నాకు. బాగానే చేస్తారు మొత్తం. ఇల్లు కిల్లు చదివినట్టున్నారు కదా సంచులలో. భార్య నేను ఇద్దరం. అందరం మా ఊరల్లో అందరం అందరూ మొత్తం పెద్ద పెద్ద ముళ్ళలు ఎత్తుకొస్తారు. సరిపోను స్పెండ్ అయ్యేదానికి తెచ్చుకుంటున్నాం. అన్నం, బగారన్నకి, రైస్, అన్ని చికెన్కి సంబంధించినవి, మటన్కి సంబంధించినవి అన్నీగా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే, నా పెళ్ళైన కంచెలు వస్తాను. ముళ్ళల్లో నచ్చారా? 3 రోజులకు సరిపడా సరుకులు పట్టుకొని వచ్చినాం. నీళ్ళు కొనుక్కుంటారు ఖాళీగా తీసుకుంటాం. ఆడ ఏ కాలువల నుంచి కెనాల్ నీళ్ళు వస్తాయి చూసినావు, గంగా నీళ్ళు, అవే పట్టుకుంటాం. మంచిగా ఉంటాయా? బాగుంటాయి. అవి చెట్ల మూలికల నుంచి, ఏర్ల నుంచి వస్తాయి. ఆ నీళ్ళు ఆయుర్వేదానికి మంచిది, అవే తీసుకుంటాం. ఎందుకంటే ఎట్లా వస్తారు ఇప్పుడు? బస్సులు వచ్చారు ఫస్ట్ కాంచెలే. అప్పుడు వెనకటనా ఎడ్ల బండ్లల్లా, ట్రాక్టర్లల్లా. ఇక మా ఊహ తెలిసిన కాంచెలు మేము బస్సులలోనే వస్తాను. ఫుల్గా చేయడానికే కదా వచ్చింది, తల్లి రప్పించుకున్నది మమ్మల్ని. పేరేం పేరు బాబు? రాజు. మాది ఇవన్నీ ముళ్ళలే, మాది ఇంక అన్నీ మేము. ఏం చేస్తున్నావు? మందు తెచ్చుకున్నావు? మందు ఉంటుంది ఇంకా కంపల్సరీ. అది ఇంకా మందు లేదు ఇక్కడికి రాకూడదు కదా. మందు సుక్క ఇక అన్నీ మన ఆల్రౌండ్. తిండికి ఎట్లా మరి? మటన్ ఇటు రేటు బాగుందంటారు. కొన్ని కోసుకుంటాం, ఒకటి మటన్ కూడా కోస్తాం, ఏడ కూడా కోసుకుంటాం, అన్నీ చేస్తాం. ముల్లలు ఎంజాయ్ కొరకు, మేము ఎంజాయ్ కొరకు సమ్మక్క సారక్క జే అనుకుంటూ వస్తాం. ఎంజాయ్ ఇల్లు గిల్లు చదువుకొని వచ్చినట్టే మొత్తం ముళ్ళలు తెచ్చుకుంటాం. మరి 4 రోజులు టెండర్ ఎత్తాం కదా మేము. టెండర్ ఇవాళ రేపు ఎల్లుండి పొద్దుగాల పోతాం. సరే పోవడే. మేము 30 సంవత్సరాలు ఇప్పుడు రావచ్చు. దుబ్బ, ఎర్రమన్ను దుబ్బ ఇప్పుడు మంచిగా ఉన్నది. సీరియల్ బట్టలు అన్ని అంత దుబ్బ దుబ్బ. ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా వస్తారు. రెగ్యులర్గా వస్తాను. ఇప్పుడు బాగా వస్తానులా, మంచిగా జరిగింది. ఇప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు దుబ్బ నడుచుడు ఎక్కడికి నష్కల్ గేట్ దాకా నడిచి వచ్చి హనుమకొండ బస్సులు ఎక్కితే ఒంటి కాలు మీద వచ్చినాం మేము. ఏది తాడ్వాయి దాకా బస్సులు ఎక్కి మళ్ళీ అట్లా పోతే నుంచి తాడ్వాయి నుంచి ఒంటి కాలు నుంచి హనుమకొండ అక్కడ దిగేది. ఒట్టిగా నిలబడు. ఇప్పుడు ఎంజాయ్గా సీట్ల మందమే వచ్చినావు. ముళ్ళే పట్టుకోకుండానే తలకాయ పెట్టిన అట్లా ఆగుద్ది ఎంతసేపు? కాగది భగవంతుడు సమ్మవ సారవ సత్యం సమ్మవ సారవ సత్యం వల్ల నిలబడ్డది. ఆగుతుంది ఎందుకు ఆగది? నర్సంపేట, వరంగల్ డిస్టిక్. ఎట్లా మొత్తం ఇల్లు కిల్లు చదివినట్టున్నావు సంధిలో? 3 రోజులు. ఏమున్నాయి? బట్టలు, బెల్లం, అమ్మవారికి, కోళ్ళు. రేట్లు బాగున్నాయటగా మరి ఎట్లా కొనాలి, తప్పదు కదా, ఎంత అయినా ఇక్కడ. ఎట్లా మరి రూమా ఏం డేరా వేసుకుంటాం. పరదలు 3 రోజులు. ప్రతి సంవత్సరం వస్తాను, 2 సంవత్సరాలకు ఒకసారి. ఎప్పటికి వస్తూనే ఉంటాం. సంచి మొత్తం మరి బాగానే తెస్తారు మీరు అందరు? ఫ్యామిలీ మేము ఫ్యామిలీ 5. ఏం పేరమ్మా? సమ్మక్క. మా నాన్న పెట్టిండు, మా అమ్మ 50. సమ్మక్క పేరు పెట్టుకున్నావు. ఎట్లుంటది ఇక్కడ జాతర? బాగుంటుంది. నా చిన్నప్పటి ఉంది. మంచిగా చదివినావు. ఏమేమి తెచ్చుకున్నావు? మా పిల్లల ఫ్యామిలీ ఉన్నారు నాన్న. బియ్యము, చపాతి తినేటి పిల్లలకు. 2 రోజులా నాన్న? శనివారం వెళ్తాం. బాగుంటుంది. ఇష్టమైన దేవత ఈమె అందరికి, ప్రజలందరికి ఇష్టమైన దేవత. సంతోష్, నర్సంపేట్. అన్ని చదువుకొస్తారు. ఏమేమి తెస్తారు? తూకమనే మా బాగా మాట్లాడుతుంది. ఏమేమి తెస్తారు? 3 రోజులు ఉంటాం మేము పండుగకు సందర్భంగా. 3 రోజులు ఉంటాం. అన్ని చదువుకొని వస్తాం ఇక ఇంట్లో ఉన్నట్టుగా. మందు గిందు అన్ని, రైస్ గీసు, బియ్యం 40 మంది వచ్చినాం. ఏం పేరమ్మా? దేవి, నర్సంపేట, అశోక్నగర్. మొత్తం ఇల్లు చదువుకొచ్చినట్టున్నారు బ్యాగులు. కుటుంబం మొత్తం వస్తాను, ఇల్లు మొత్తం చదువుకొని సమ్మక్క కాడికే వస్తాను. తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకోవాలనా? బెల్లం తెచ్చుకుంటాం, డబ్బు తెచ్చుకుంటాం. ఏం కావాలో సమ్మక్క తల్లికి చెప్తాం. తిండికి, తాగుడుకు. తిండి, తాగు, బీరు, బ్రాండీ అన్ని. మొత్తం 2 రోజులు ఉంటాం. అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఇంటికి చేసుకుంటారా?
ఏం పేరమ్మ? నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మేము 10 సంవత్సరాల నుంచి వస్తానా. ఏం చెప్తారు? ముళ్ళేలు బాగానే కనబడుతున్నాయి మొత్తం ఎవరి దగ్గర చూసినా. మేము 6-7 మంది ఉన్నాం. ఇప్పుడే వస్తాను. మొత్తం బ్యాగులు మరి మొత్తం అన్ని తలకాయలు నెత్తిన పెట్టుకుని వస్తారు ముళ్ళేలు. మరి బరువు అయితే లేదా సారు? వెనకటి ఇప్పుడే ఇట్లా ఉన్నది. వెనకటి బండి మీద వచ్చేది. కిషన్ ఎక్కడి నుంచి చేస్తారు? నాగారం చెన్నారం ఏం చేస్తారు? ముళ్ళేలు బాగానే మోసుకొస్తారు. మొక్కులు చేస్తాను. ఏంటి ఏంటి తిండి గిండి ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు ఉంటాం తల్లి వచ్చేదాకా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? నేను చిన్నప్పుడు కానీ చేస్తాను. రోజు ఎట్లా ఏమేమి ఉంటుంది ఇక్కడ? తిండి తికాణాలు ఇక తినాలనుకుంటే డబ్బుతో పని అన్ని విధాలు. తెచ్చుకుంటా సరుకు సరుకంటే తీసుకోవాలి తప్పదు కదా దేవునికి. ఎందుకు మరి ఇక్కడ ఎందుకు బాగా తెచ్చుకొని తాగుతారు జనం తెచ్చుకొని తాగుతుంటే మంచి. ఇప్పుడు దేవుడు తాగే దేవుడే, తినే దేవుడేనే. నేనా తెచ్చుకున్నా ఇక అన్నీ తాగేడి గీగేడి అన్నీ ఇక్కడ ఏడు దొరికాయి. బరేండా రాజ్టాకు మామూలు 15 మంది ఉన్నారు. ఎన్ని బాటిల్ తెచ్చుకున్నారు? తను 4-5 తక్కువ పడితే తీసుకోవాలి. మరి ఇక్కడ రేట్లు బాగున్నాయి కదా? వేరే రేట్లు ఉంటే ఉన్నది తాగేది దేవుని తాగే తినేదేనే. ఇలా మొక్కులు పెడతారా రేపా? రేపు తల్లి వచ్చినాకనే 50 దంపల మీద తానం చేస్తాం. తానం చేసి వచ్చి మళ్ళీ కోడి పిల్లం కోసుకుంటాం. లేదు ఇద్దరు ఇప్పుడు చిలకలు కట్టకపోతాం. మా వాళ్ళు వచ్చిండ్రు అక్కడ ఉంటాం. కిరాయి తీసుకుంటాం. ఏ ఉన్నా ఉంటాయి దేవునికి మరి రేట్లు ఉంటే ఉన్నది. ఏం పేరమ్మా? సుజాత. ఎక్కడి నుంచి వస్తారు? మరిపడ బంగ్లా. మొత్తం ముళ్ళే బాగానే దగ్గరికి వచ్చారు. రోజులు ఉందామని దేవుని కాడ వస్తాను అండి. కోడి బెల్లం అన్నీ పట్టుకొని వస్తాను. ఉన్నారు ముందు పోతారు మా వాళ్ళందరూ. సరుకు ఉందా లేదా? ఉంది మందు ఆయన ఐబి సాలిపోతుందా? ఇక్కడ తీసుకుంటారా? ఇక్కడ తీసుకో ఇక ఆ నుండే తెచ్చుకుంటాను. ఇక్కడ రేట్లు బాగున్నాయిగా అక్కడ నుండి అన్ని తెచ్చుకుంటాను. మేమా ఇప్పుడు 7-8 సంవత్సరాలు. 3-4 రోజులు ఉంటారు. 10 సార్లు ఉంటారు. 4 రోజులు 5 రోజులు అందరూ జనాన్ని మంచిగా సంతోషంగా చూడాలి దేవుడిని అని ఉంటాం ఇక్కడ. అందరం వచ్చినాం. 11 మంది వచ్చినాం. ఏం పేరు? మల్లికార్జున్ మంత్రి. ముళ్ళే బాగానే తెస్తారు. ఏమేమి దేవుని కోసం అని బంగారం అన్ని 3 రోజులు తిండి చికెన్ అన్ని రోటీ చపాతి. మేము ప్రతి సమ్మక్క జాతర ప్రతి సంవత్సరం వస్తాం. అంటే ఎక్కువ ట్రావెల్ బాగులు చేస్తారు కానీ ముళ్ళెలే కనబడుతున్నాయి మొత్తం. మొత్తం ముళ్ళలే. మేము ట్రావెల్ ఓన్లీ ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ వెహికల్ రామ్. మందు వడక మేము మా ఫ్యామిలీ మొత్తం. సరిపోద్దా మరి? సరిపోద్ది.